హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అండ్ ఏంటి ఈరోజు ఫుల్ హ్యాపీగా కనబడుతున్నా అనుకుంటున్నారా? సో అదే మన లాస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ రాబోతుంది. అండ్ నా ఫ్యూచర్ డ్రీమ్ కూడా కంప్లీట్ అవబోతుంది ఫ్యూ అవర్స్. ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా నేను. ఇంకా కొంతసేపు అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాం యాక్చువల్లీ ఆడికి. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఆఫ్టర్ నమాజ్ వెళ్ళబోతున్నాం. ఇంకా ఫుడ్ చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మా ఫ్రెండ్స్ వచ్చారు ఊరు నుంచి, అండ్ మా అన్న వచ్చిండు. అండ్ ఇప్పుడు ఫుల్ మేమైతే అందరం అయితే ఇంట్లో ఉన్నాం ప్రజెంట్. నమాజ్ చదువుకొని తర్వాత అప్పుడు వెళ్తాం మేము అక్కడికి. ఏంటో చెప్తాను నేను. జస్ట్ వెయిట్ ఫర్ ద సస్పెన్స్ టుడే. అండ్ ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ గైస్. అండ్ యాక్చువల్లీ మంచిగా పెద్ద ఒక అంటే నా ఫుల్ ఎక్సైట్ అయినా, అంటే నా మూమెంట్ పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది నాకు అది. ఏంటంటే నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళుండే. సో అక్కడికి వెళ్తే అంటే ఫస్ట్ ఒక ఆంటీ అనమాట. సో వాళ్ళు చూసి, మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా, మా పిల్లలు మీ వీడియోస్ చూస్తుంటారు అది ఇది అని చెప్పి వాళ్ళు అన్నారు. అండ్ దాని తర్వాత ఇంకో అన్న వచ్చి నా దగ్గర సెల్ఫీ తీసుకున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒకరికి సెల్ఫీ ఇచ్చిన, వచ్చి అంటే అడిగి మరీ నా దగ్గర సెల్ఫీ తీసుకున్నారు. సార్ ఒక సెల్ఫీ అని చెప్పి అడిగి మరీ తీసుకున్నారు. ఆ రోజైతే ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ నేను. దాన్ని అయితే అసలు నేను మర్చిపోలేకపోతున్నా. అదొక పెద్ద అచీవ్మెంట్ నాకు. మీరు అనుకుంటుండొచ్చు, అరే నీకు రీచ్ లేదు ఏం లేదు, ఎందుకురా ఇంత షో చేస్తున్నావు అని చెప్పి. అరే అవురా అబ్బాయి, నాకు రీచ్ లేదు ఏం లేదు, నాకు నచ్చినంత నేను చేసుకుంటున్నా, అది నా ఇష్టం. అంటే నన్ను ఇష్టపడేటోళ్ళు చూస్తున్నారు, చూడని వాళ్ళు లైట్ వాళ్ళు. నాకు చూసిన వాళ్ళు అయితే చూస్తున్నారు, ఆ మాత్రం చాలు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు అంత అచీవ్మెంట్ వచ్చిందని మీకు చెప్పుకోవాలనుకున్నా, అందుకే చెప్తున్నా నేను. అండ్ ఫుల్ స్టే ట్యూన్. చాలా అంటే చాలా సస్పెన్స్ మీకు సస్పెన్స్లో పెట్టిన ఏంది రివీల్ చేస్తా ఆఫ్టర్ నమాజ్ నేను చెప్తా మీకు. అండ్ ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు యాక్చువల్లీ ఈరోజు నాకైతే. ఫైనలీ ఆ డ్రీమ్ ట్రూ అవబోతుంది నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత. సో అందుకే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నా. అండ్ అదేందో మీకు తర్వాత చూపిస్తా, చూడండి. అండ్ స్టే ట్యూన్. సో గైస్, ఫైనలీ అయితే స్టార్ట్ అవుతున్నాం. మస్తు లేట్ అయిపోయింది ఇప్పటికైతే. ఆల్మోస్ట్ రెయిన్ వచ్చేటట్టు ఉంది. ఈ రెయిన్ కూడా ఈ రోజే వచ్చేటట్టు కనబడుతుంది నా శని కాకపోతే. కానీ స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇగో చూడండి, ఇప్పుడు చూపిస్తా ఎంతమంది వచ్చారు. ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటెడ్తో అందరం స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడైతే. ఫుల్ హ్యాపీగా ఉంది, కానీ లేట్ అయితే అయింది. బట్ ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా, చూడండి. Just like the street lights lit this town, like a fire in a blaze, gotta burn it down. Can't be afraid to leave this out. We got this far, don't know how. I see danger in your eyes. They know we'll burn down the night. Coming just like the sunrise. You know that we're gonna light it up tonight. We're gonna light it up tonight. గైస్, ఫైనల్లీ అయితే వచ్చేసినాం ఏడికంటే మీకు అప్పటి నుంచి సస్పెన్స్ అన్నా కదా. సో దిస్ ఈజ్ ద సస్పెన్స్. మనం బైక్ అయితే తీసుకోవడానికి వచ్చినాము. ఏ బైక్ అయితే అది కూడా ఇప్పుడే రివీల్ చేయ, చూస్తూ ఉండండి. బైక్ అయితే క్రేజీ బైక్ తీసుకోబోతున్నాం మనము. నేను ఇంత ఎక్సైట్ అవుతున్నా అంటే మీరైతే గెస్ కొట్టండి, చూద్దాం. నాకు తెలిసి ఎవరు అనుకోకపోయి ఉంటారు నేను ఈ బైక్ తీసుకుంటున్నా అని. కానీ ఎవరికి అనుకోకుండా తీసుకుంటున్నా. యాక్చువల్లీ కేటీఎం ఉండే, కేటీఎం కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఈ బైక్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ బైక్ ఏదో కూడా ఇప్పుడే పేరు చెప్ప, చూస్తుండండి. మొత్తం బైక్ అయితే కుమ్మి వాడేయాలి అంతే. బైక్ గురించి చూస్తుండండి గైస్. ఇంకా